ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను గూర్చి నేను ఆనందభరితుడనైతిని, ఈయనను ఆలకింపుడు. మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము యేసు దివ్య రూపధారణ మహోత్సవాన్ని కొనియాడుతున్నాము. ఈ యొక్క మహోత్సవం నాడున మన యొక్క విశ్వాస జీవితానికి ఎంతో గొప్ప సందేశాన్ని అందిస్తూ ఉంది. యేసు మరియు ఆయన శిష్యులైనటువంటి పేతురు, యాకోబు, యోహానులను వెంట తీసుకొని ఒక కొండ పైకి ప్రార్థన చేయటానికి వెళుతూ ఉన్నారు. ప్రార్థన సమయంలో ఆయన ముఖకాంతి మారిపోయింది. ఆయన యొక్క వస్త్రములు తెల్లగా మారిపోయాయి. మోషే, ఏలియా ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ఒక మేఘము నుండి తండ్రి స్వరము వినిపిస్తుంది. తండ్రి ఏమని పలుకుతున్నాడంటే, ఇతడు నా ప్రియమైనటువంటి కుమారుడు, ఇతని మాటను వినుడు అని తండ్రి దేవుడే స్వయాన పలుకుతున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సంఘటన ద్వారా ముఖ్యముగా 3 ఆధ్యాత్మిక పాఠాలను మనము నేర్చుకొనవచ్చును. 1, ప్రార్థన మన జీవితాన్ని మార్చివేస్తుంది. యేసు ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన మహిమ ప్రత్యక్షమైనది. నిజమైనటువంటి ప్రార్థన మన యొక్క బాహ్యాన్ని పరిస్థితులను మాత్రమే కాదు, మన అంతరంగాన్ని కూడా మార్చివేస్తుంది. దేవునితో గడిపే ప్రతి క్షణము మనలో ఒక కొత్త వెలుగుతో నింపుతూ ఉంటాడు ఆ ప్రభువు. మన జీవితంలో ఎన్నో గందరగోళాలు ఉంటాయి, నిరాశ, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రార్థన మనకు ఏం చేస్తుందంటే, ప్రార్థన ఆశను, ధైర్యాన్ని, దైవ సాన్నిధ్యాన్ని మనకి అందచేస్తూ ఉంది. ప్రియ దైవ బిడ్డలారా, ఇక 2వది కానీ చూసినట్లయితే, సిలువకు ముందే మహిమ. దివ్య రూప ధారణ, ఈ యొక్క సంఘటన సిలువ శ్రమలకు ముందే జరుగుతూ ఉంది. ఎందుకు అంటే, శిష్యులు త్వరలో పొందబో బాధలను ఎదుర్కోవటానికి వారికి శక్తి కావాలి. వారికి ఏం కావాలి? శక్తి కావాలి. కాబట్టి అందుకే ప్రభు వారికి ఆ యొక్క దివ్య రూప ధారణని ముందుగానే వారికి తెలియచేస్తున్నారు. అలాగే మన జీవితంలో కూడా బాధలు, అపజయాలు, కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ దేవుడు చివరికి మహిమను మనకు సిద్ధపరుస్తూ ఉంటాడు. ఎవరైతే బాధల్లో ఉంటారో, ఎవరైతే కష్టాలు చివరి క్షణము దాకా దేవుని నామమున పడుతూ ఉంటారో, వారందరూ కూడా మహిమను పొందుతారు అని ప్రభు పలుకుతూ ఉన్నారు. సిలువ మరణము లేకుండానే పునరుత్థానము లేదు, బాధ లేకుండానే మహిమ కూడా లేదు. ప్రియ దైవ బిడ్డలారా, ఇక 3వది, ఇతని మాట వినుడు. తండ్రి ఇచ్చిన ఈ ఆజ్ఞని నేటికి కూడా మనకి వర్తిస్తూ ఉంది. ప్రపంచంలో అనేక స్వరాల్ని మనం వినగలుగుతున్నాము. ప్రతి ఒక్క స్వరాన్ని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్వరాన్ని మనము ఆకర్షిస్తుంది, వినగలుగుతున్నాము, అన్నీ కూడా చేస్తున్నాము. కానీ నిజమైనటువంటి మార్గము, నిజమైనటువంటి స్వరము ఏది అంటే క్రీస్తు ప్రభుని యొక్క స్వరము. ఆయన యొక్క సువార్తను మనము వినగలాలి, దానిని మనము ఆచరించాలి, ప్రేమించాలి. దాని తర్వాత మన జీవితము కూడా దివ్య రూపాన్ని సంతరించుకుంటూ ఉంది. దాని తర్వాతనే దివ్య రూపాన్ని సంతరించుకుంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక శిల్పి ఏం చేస్తున్నాడు అంటే, ఒక రాయిని తీసుకుని ఆ రాయిని బాగా చెక్కుతున్నాడు. ఆ చెక్కిన తరువాత ఒక మంచి అందమైనటువంటి స్వరూపం ఒకటి బయటపడింది. అక్కడ ఉన్నటువంటి జన సమూహములందరూ కూడా, దీనిలో ఈ శిల్పాన్ని ఏ విధంగా చెక్కావు, ఈ రాయిలో ఇంత అందం ఉందా అని అనేకమైనటువంటి ప్రశ్నలన్నీ కూడా ఆ శిల్పాన్ని చెక్కినటువంటి వ్యక్తిని అడుగుతున్నాడు. అతను ఈ విధంగా అంటున్నాడు, ఈ అందమైనటువంటి స్వరూపము ఈ రాయిలోనే దాగి ఉంది.
నేనేం చేయలా, నేను ఏమి చేయలా. ఆ యొక్క అందమైనటువంటి స్వరూపానికి అడ్డంగా ఉన్నటువంటి వాటిని నేను తొలగించాను అంతే. అదేవిధంగా అలాగే దేవుడు కూడా మన యొక్క జీవితాన్ని తన కృపతో మలుస్తూ ఉన్నాడు, తన ప్రేమతో మలుస్తున్నాడు, తన దయతో మలుస్తున్నాడు, తన యొక్క కారుణ్యముతో మన యొక్క జీవితాన్ని మలుస్తున్నాడు. గర్వము, పాపము, స్వార్థము, ద్వేషము వంటి వాటిని తొలగించేస్తున్నాడు. మనలో ఉన్నటువంటి ఈ యొక్క స్వార్థమైనటువంటి గుణగణాలన్నీ కూడా ప్రభు ఏం చేస్తున్నాడు, తన యొక్క కృపతోటి, కనికరముతోటి, దయతోటి, ప్రేమతోటి వాటన్నిటిని కూడా తొలగించేస్తున్నాడు. మనలో క్రీస్తు మహిమను ప్రకాశిస్తుంది. మనందరిలో కూడా క్రీస్తు మహిమ అనేది ప్రకాశించింది. ఎప్పుడు ఈ చెడు గుణాలన్నీ కూడా మనలో నుంచి వెళ్ళిపోయినప్పుడు. ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకుందాం. ప్రతిరోజు ప్రార్థనకు నేను సమయాన్ని కేటాయిస్తున్నానా? కష్టాలు వచ్చినప్పుడు దేవుని పైన విశ్వాసం ఉంచి నేను వాటిని భరిస్తున్నానా? యేసు మాటలను వింటున్నానా? విని వాటిని నా యొక్క జీవితంలో నేను అనుసరిస్తున్నానా? మన జీవితం ద్వారా క్రీస్తుని యొక్క ప్రేమను, వెలుతురును పొందుకొని ఇతరులను కూడా క్రీస్తు ప్రభు యొక్క వెలుతురులో నడిపిస్తున్నావా అని ఆత్మప్రశ్న వేసుకోవాలి. ఒకసారి అందరం కూడా మౌనంగా ఉండి ప్రార్థించుకుందాం. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీ దివ్య రూపధారణ ద్వారా నీ మహిమను మాకు చూపించినందుకు నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. మా హృదయములను మారుస్తూ నీ యొక్క వాక్యాన్ని వినే వినయాన్ని మాకు ప్రసాదించుము. బాధల వ్యాధి కూడా నీ మహిమను ఆశించే విశ్వాసునిగా విశ్వాసాన్ని దయచేయము. మా జీవితము నీ ప్రేమకు, నీ వెలుగుకు సాక్ష్యముగా ఉండినట్లు నీ పరిశుద్ధ ఆత్మను మాపై కుమ్మరించేయమని మా నాథుడు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమెన్.